ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అంటే రాము గారు, ఇక్కడ నాకు డౌట్ వచ్చేసి, మీరు సినిమాల కోసం జబర్దస్త్ వదిలేసి వచ్చారు. అసలు ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎలా అప్రోచ్ అవుతున్నారు, మీకు ఎందుకు మీ నటనకు కానీ లేకుంటే మీ జర్నీకి కానీ తగ్గ పాత్రలు పడట్లేదు? అసలు మీ అప్రోచ్ ఎలా ఉంటుంది సార్? నా అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే సార్, నాకు తెలిసిన వ్యక్తులతో అప్రోచ్ అవుతాను సార్. ఏదైనా ఉంటే చెప్పండి సార్ అంట. నాకు ఫోర్స్గా ఇష్టం ఉండదు. అసలు మీరు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది, రిసీవ్నెస్ ఎలా ఉంటుంది? గుర్తుపడతారు సార్, గుర్తుపడతారు. హాయ్ అండి, బాగున్నారండి అంటే, సార్ ఇలా ఉందన్న అంట, ఏమన్నా ఉంటే చెప్పండి అన్న అంట. నేను ఏదైనా, అది మొన్న త్రివిక్రమ్ గారు పెద్ద స్టేజ్ మీదనే చెప్పారు, ఏదైనా సహజంగా జరగాలంటే చూసా. అలానే ఏదైనా సహజంగా జరగాలి, ఫోర్స్తో జరగకూడదు. అంటే ఏదైనా వర్క్ ఇచ్చేటప్పుడు కూడా ఇతనికి మనం ఎంకరేజ్ చేయాలి అని ఏంటండి, అట్లా ఆలోచన ఉన్న దగ్గర నాకు పని చేయాలనిపిస్తుంది. బట్ అది జరగట్లేదు కదా. మీరు ఇన్నేళ్లలో ఒక్క నిమిషం ఒక 5-6 సంవత్సరాల నుంచి మీరు ఇదే ప్రయాణం చేస్తానే ఉన్నారు. నాకు తెలిసి ఒక 30 నుంచి 40 సినిమాలు చేసినట్టున్నారు, 50 సినిమాలు చేసినట్టున్నారు. చేశాను, బాగానే చేశాను, బాగా చాలా సినిమాలు చేశారు. బట్ వాటిల్లో ఏది కూడా ఒక కేఏ పాల్ గారి క్యారెక్టర్ తప్పించి ఏది కూడా మీకు ఆ మనసుకి ఫుల్ ఆనందాన్ని ఇచ్చిన పాత్ర లేదండి. నాని గారిది భలే భలే మగాడివైలో ఆ సీన్ మాత్రం చాలా బాగా పేలింది, చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఈ రెండు తప్పించి మిమ్మల్ని తృప్తిపరిచిన పాత్రలు పడట్లేదు. మీరేమంటున్నారు, నేను రెగ్యులర్గా కలుస్తున్నాను, నాకున్న పరిచయాలను నేను కలిసి అడుగుతున్నాను అని చెప్పి అంటున్నారు. బట్ ఎక్కడో మీ అప్రోచ్లో రాంగ్ రాకపోతే ఈ 6 ఏళ్లలో మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేదు? సార్ నేను అంటే మీరు అన్నదానికి క్వశ్చన్కి సమాధానం చెప్తాను. మధ్యలో మా నాన్నగారు మధ్యలో కాలం చేశారు. కాలం చేసినప్పుడు ఫుల్ డిసప్పాయింట్ అయినా, అయ్యో ఏంది ఇట్లా జరిగిపోయిందండి. మనమే అక్కడ, ఇప్పుడు ఇక్కడ మనం కర్త కర్మక్రియ మనమే. అలాగని నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మన ఎథిక్స్ని మనం చంపుకుంటూ పోయి వాళ్ళని అడిగి వాళ్ళు చెయ్యి సార్ ఇది అనటం కన్నా, దారిలో మనల్ని గుర్తించిన వ్యక్తుల ద్వారా మనం వెళ్దాం. పని ఏదైనా పని, ఏ పనైనా దైవంతో సమానం అనుకునే వ్యక్తిని. రామగారు, ఎందుకు అంత స్ట్రాంగ్గా అడిగానంటే, మీ అప్రోచ్ కరెక్ట్ కాదేమో అని చెప్పేసి. యాక్చువల్గా నేను ఆ వర్డ్ వాడి ఉండకూడదు, వాంటెడ్గానే వాడాను. ఎందుకు వాడాను అంటే, భయంకరమైన మొహమాటం మీకు. అండ్ మాత్రం కరెక్ట్, 100% భయంకరమైన మొహమాటం. ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఫీలింగ్, ఇష్టం ఉండదు. ఎవరి దగ్గర చేయి చాపి దేహాన్ని ఛాన్సులు అడగకూడదు అని చెప్పి అనుకుంటారు. తెలిసిన వాళ్ళకి మాత్రం కనిపించి సార్ కొంచెం చూడని చెప్పి వచ్చేస్తారు. ప్రైజింగ్స్ ఉండవు. నిద్రలేసిన తర్వాత అందరికి గుడ్ మార్నింగ్, సార్ గుడ్ మార్నింగ్ విషెస్ పెడుతుంటాను, సార్ గుడ్ మార్నింగ్ విషెస్ పెడుతుంటాను, ఇది చెప్తుంటాను. నాకు ఫోర్స్ గా ఇలా చేసి ఇష్టం. అంటే ఇండస్ట్రీలో పక్కన చేరి భజన చేసే వాళ్ళకే ఇప్పుడు క్యారెక్టర్లు రావట్లేదు. మీరేమో చాలా సహజంగా జరగాలి, నన్ను గుర్తు పెట్టుకొని పిలవాలి, ఇంత జెన్యూన్ గా ఉంటే అవకాశాలు ఎలా వస్తాయి? అదే సార్ అంటుంటారు. ఇప్పుడు మన లైఫ్ను మనం కనీసం మనం ఆస్వాదించాలి సార్. అంటే అరే ఈ వేలో మనం వెళ్ళగలిగాం, ఈ వేలో మనం బతకగలిగాం. ఇప్పుడు ఏది చేసినా సరే మన ఎండ్ ఆఫ్ ది డే తీసుకెళ్ళలేవు అనే విషయం తెలుసు. అలాగని మనం అడుగుతున్న దాంట్లో సార్ ఇది మనకు ప్రతి ఒక్కరికి పని అవసరం సార్. పని ఉంటేనే వాళ్ళని రెస్పెక్ట్గా చూస్తారు, పని ఉండాలి. కానీ అడుగుతున్నప్పుడు పని లేదనుకో, నేను ఆల్టర్నేట్ పని వెతుక్కునే ప్రయత్నం చేస్తుంటా. ఈ పని చేస్తేనే ఆ పని చేస్తే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటుంటారు సార్, సెలబ్రిటీ అంటే మీరు సార్ సెలబ్రిటీ అనే పదానికి నా దృష్టిలో ఒకటే సార్, కష్టపడి పని చేస్తూ, కష్టపడి అంటే ముంచుతో కాదు, కష్టపడి పని చేస్తూ ఒక 100 మందికి, ఒక 200 మందికి, 10 మందికి నువ్వు గొప్పగా ఆ చుట్టుపక్కల నువ్వు ఆదర్శంగా ఉన్నప్పుడు నువ్వే నా దృష్టిలో సెలబ్రిటీ అంట. అంతే తప్పితే నేను చేస్తుందా గొప్ప అని అనుకొని పెద్ద గర్వంగా చెప్పుకోవాలని నేను అనండి. నీ పని నువ్వు చేస్తూ నువ్వు 10 మందికి పని కల్పించగలిగావు నీలాంటి వ్యక్తుల కంటే అది చాలు. సో మీరు అనుకుంటున్నట్టయితే అవకాశాలు రావట్లేదు? లేదు సార్, అనుకున్నట్టు అయితే లేవు సార్, ప్రజెంట్గా 100% లేవు. ఎక్కడ తప్పు జరుగుతుందంటారు? ఇక సార్ అదే నేనేంటంటే, నాకు వచ్చిన దగ్గర చేసుకుందాం, రానప్పుడు పలానోళ్ళే ఓపెన్ అయినా అనుకుని ఇప్పుడు కలిసి వస్తాను సార్ ఏమైనా ఉంటే చెప్పండి అని ఏంటి అట్లా కలిసి ప్రయత్నం చేస్తుంటా. ఇప్పుడు ఈరోజు కూడా మారుతి సార్కి నేను టచ్లో ఉంటాను. మారుతి సారు బ్యానర్లో ఏదన్నా మన ఫేస్కి టచ్ అయ్యేది, ఇది కనెక్ట్ అవుతుంది అనుకుంటే కాల్ వచ్చేస్తుంది సార్. అలాగని సార్ దగ్గర పోయి ఎప్పుడు సార్ ఇది అది అని ఎప్పుడు అన్నాడు సారు అలాంటివి కోరుకోడు. నాకు అలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆర్జీ సార్ అంటే మెసేజ్ పెడతాను, ఆర్జీ సార్ సార్ బాగున్నారు ఏం సార్ అని అనలేను నేను. ఏంటి మెగాస్టార్ చిరంజీవి సార్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదని ఇంటర్వ్యూ చెప్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి సార్ ఎంత అంటే, మనం ఎదిగేటప్పుడు ఒక్కొక్కరు ఒక వేలు ఎదుగుతుంటుంటారు. కానీ ఈ ఎదుగుతున్న క్రమంలో కష్టం వచ్చినప్పుడు, ఇండస్ట్రీలో ఎదిగేటప్పుడు కష్టం అంటే అరే మెగాస్టార్ చిరంజీవి కన్నా అన్న పాయింట్ క్వశ్చన్ వస్తుంది, రైజ్ అవుతుంది. నేనే కేఏ పాల్ సాంగ్ అనేది షూట్ అవుతున్నప్పుడు
తెల్లారి వరకు కోరియోగ్రాఫర్ ఉండరు అన్నారు, తెల్లారి కోరియోగ్రాఫర్ లేకుంటే లేరు అనేసరికి అవునా సార్ అని అనుకున్నా. నాకు టక్కుమని టెన్షన్ వచ్చేసింది. అది సాంగ్ రిలీజ్ అయితే అక్కడ ఎవరు కనిపించారు, నేను కనిపిస్తాను కదా ఎట్లా అని ఒక భయం వేసింది. డాన్స్ రాదా? ఆ డాన్స్ రాదా కదా సార్, డాన్స్ ఎవరైనా చెప్తే కదా నాకు తెలిసేది. కొంచెం చిన్న చిన్న స్టెప్స్ కూడా స్టెప్స్ అంటే కాదు సార్, అవతల చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు లేరు కూడా క్లారిటీ లేదు. దానివల్ల నాకు భయం వేసింది ఏంటంటే స్క్రీన్ మీదకి పోయినప్పుడు నేను కనిపిస్తాను, ఏదైనా తేడా వచ్చినా కూడా అది నాకే పడుతుంది అని భయం వేసి నైట్ ఒక 2 o'clock వరకు నేను ఆ సాంగ్ వినుకుంటున్నాను సార్. విన్నప్పుడు తర్వాత మార్నింగ్ ఎవరైతే మంజు అన్నకు చెప్పాను, ఇలా చేద్దామన్నా, ఇలా ఉంటుందన్నా, అలా చేద్దామన్నా అనుకొని నాకు సడన్గా మెగాస్టార్ చిరంజీవి గారు స్ట్రైక్ అయ్యారు. అసలు నేను కమెడియన్ కదా, తక్కువని యూనివర్సల్గా ఆ సార్ స్టెప్స్ పెడితే ఎలా ఉంటుంది అని తక్కువని సార్ గుర్తుకొచ్చి, సార్ స్టెప్ గుర్తుకొచ్చి కే ఏ పాల్ అని ఇట్లా పెట్టేసరికి అప్పుడు అరే భలే చేసేవారు అన్నారు. అంటే తెలియకుండానే సారు మాకు ఎంతమందికి ఆదర్శం అవుతారని తెలియదు. అలాగే ఇప్పటివరకు నేను మెగాస్టార్ చిరంజీవి సార్తో ఇప్పటివరకు ఫోటో కూడా దిగలేదు, కలవలే ఇంతవరకు. అంటే ఆ సందర్భం క్రియేట్ కాలేదని అనుకుంటాం తప్పితే, క్రియేట్ అవ్వాలని కోరుకుంటాం తప్పితే, క్రియేట్ కానప్పుడు మనం ఇది కావద్దని అది ఇష్టం ఉండదు సార్. సార్ దగ్గర పోయింటే సార్ పెద్దవారిని మనం రెస్పెక్ట్ చేయడం వరకు సార్. ఇప్పుడు నాగబాబు సార్ ఉండు, మన అరే పాలు భలే చేసినవరా, అరే రామ్ సూపర్ అంటే సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అరే బాగా చేసినావు అన్నాను, నేను బ్లెస్సింగ్ తీసుకున్నా. నాకు అట్లే ఉంటుంది సార్, సహజంగా ఉంటుంది. సందర్భం రానప్పుడు మనం అది చేస్తే ఏమైందంటే అవతల వల్ల టైం వేస్ట్ చేయొద్దు, మనం మన సైడ్ నుంచి వద్దు అని అనే ఒక సెన్స్ సార్, అంతే. సరే, అంటే ఫోటో గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఇంకో సందర్భం గుర్తొచ్చింది. ఒక పెద్ద స్టార్ హీరో మీరు వెళ్ళి ఫోటో అడిగితే నువ్వు నాతో ఫోటో దిగడం కాదు నేనే నీతో ఫోటో దిగాలి అని చెప్పి ఎదురొచ్చి మరి ఫోటో తీసుకున్నారంటే ఎవరా హీరో? ఒక సందర్భంలో అలా జరిగిందండి. ఎవరా హీరో? రవితేజ్ సార్. ఎస్ అవును సార్. ఇది ఎలా తెలుసు సార్ మీకు? తెలుస్తుంటే నిజంగా ఇది గ్రేట్ సార్ నిజంగా. అంటే నేను యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు సార్. నేను ఫస్ట్ హీరోయిన్ చార్మి వాళ్ళ ఓన్ బ్రదర్, అంటే వాళ్ళ ఓన్ బ్రదర్, నేను రూమ్మేట్స్ అనమాట. ఓకే. హీరోయిన్ చార్మి వాళ్ళ ఓన్ బ్రదర్. సో ఆ రోజు మీతి అని తను నన్ను పిలిచాడు. నేను ఫిల్మ్ సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు మీతి రమ సార్ ఇక్కడికి షూటింగ్ జరుగుతుందని చెప్పారు. సార్ ఎవరు సార్ అంటే రవితేజ్ సార్ది అని అంటే అవునండి సరికి మేడం మేనేజర్ చార్మి శ్రీని గారు. ఓకే. అక్కడ చంటిగాడ్ సినిమా శోభన్ గారి డైరెక్టర్. అక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని వాయిస్లు చెప్పాను, అరే బాగా చేశారు అని. తర్వాత సార్తో ఒక ఫోటో అని నేను అడిగాను, ఎవరిని? చార్మి శ్రీని సార్. చార్మి శ్రీని సార్ మన రామ్ ఫోటో అంటే సార్ అంటే నువ్వు నాతో దిగడం కాదు, నేనే నీతో దిగుతున్నాను. చూడు యాక్టింగ్ అనేది ఎవరైనా చేస్తారు, కానీ యువర్ గాడ్ గిఫ్ట్, నీ టాలెంట్, ప్లీజ్ కమ్ అని ఇచ్చాడు. నాకు చాలా చాలా ఇంప్రెస్ అనిపించింది. అప్పటికి ఇప్పటికీ రవితేజ్ సార్ చెప్పిన మాట నేను మర్చిపోయానండి. ఎందుకంటే ఆ సార్ ఎంత కల్మషం లేకుండా ఎంత గొప్ప మాట్లాడారు ఏంది అనిపించింది నాకు. అట్లా ఆ మెమరీస్ చాలా ఉన్నాయి సార్ నాకు. అట్లా చాలా సందర్భాల్లో ఒకనొక సందర్భంలో రానా సార్ వాళ్ళ ఇంటికి పిలిపించారు, మనల్ని పిలిపించాడు. అది మన రవిబాబు సార్ ఫోన్ చేసి చెప్పాడు అనమాట, అరే నువ్వు ఫలాని ఫంక్షన్ బాగా చేసావు, నేను ఇట్లా హీరో రానా సార్ పిలుస్తారంటే రానా సార్కి పోయి కలిశాను. ఏమన్నారు అంటే వాళ్ళ సిస్టర్ బ్యాచిలర్ పార్టీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్కి పిలిచాడు అనమాట. కలిసిన తర్వాత అక్కడ ఇచ్చేయాలి సార్ పెద్దవాళ్ళని, అక్కడ ఏం సార్ అని అన్నాను. ఆ తర్వాత నేను సార్కి టచ్లో లేను, కానీ అక్కడి వరకు పిలిపించారు, వాళ్ళ ఇంట్లో మాట్లాడారు, నాకు హ్యాపీ అనిపించింది. నేను ఎక్కడికైనా మనకు చేతినిచ్చే దగ్గర ఆ ఆలోచనని కానీ సర్కిల్ కానీ మిస్యూజ్ చేసుకోవాలని ఉండదు సార్. నాకు రెస్పెక్ట్గా ఉంటుంది, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్దాం సార్ ఇలా జరిగింది కదా అని అంటుంటాను అంతే. అంటే ఇక్కడ చిన్న డౌట్, రవితేజ గారు మిమ్మల్ని గౌరవించారు, దగ్గరికి తీసుకొని ఫోటో ఇద్దరు కలిసి ఫోటో దిగారు. రానా గారు మీరు ఒక చిన్న షో చేస్తే అది గుర్తు పెట్టుకొని మిమ్మల్ని పిలిచారు. అవును సార్. అంటే ఆడియో ఫంక్షన్ చేశాను సార్ అప్పట్లో. ఈ డైరెక్టర్ రవిబాబు గారు రిఫరెన్స్ చేశాను, నేను రానా గారు పిలుస్తున్నారు. సో అంత పెద్దవాళ్ళు మీకు అంత యాక్సెస్ ఇచ్చినప్పుడైనా సరే సార్ ఇట్లా అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతున్నాను సార్, చేయాలనుకుంటున్నాను, మంచిగా యాక్ట్ చేయాలనుకుంటున్నాను, ఛాన్సులు రావట్లేదు అంటే ఇప్పుడు మాకు తెలియదు సార్. అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసేది సార్ మేము. దీనికి ఒక యాక్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న ఫీల్ కూడా మాకు తెలియదు సార్. అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసినాం, మా దగ్గర ఏమో అవునా అనుకున్న ఫీల్లో ఉన్నాం సార్ అంతే. ఇండస్ట్రీ వైపు సీరియస్గా లేము సార్. అప్పుడు అసలు మాకు తెలియదు యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారు, మిమిక్రీ చేస్తే డబ్బులు ఇస్తారని కూడా మాకు తెలియదు. ఇప్పుడు వెళ్ళి ఎప్పుడైనా కలుస్తారా వాళ్ళని మళ్ళీ? సార్ సందర్భం వస్తే తప్పకుండా చెప్తాను సార్. అలా ఉండదు సార్, సందర్భం రావాలి. ఆ సందర్భం వస్తే ఇంకా రాము క్రియేట్ చేసుకోడు సార్. అంటే అలాని కాదు సార్, క్రియేట్ చేసుకోవడం కాదు సార్. మనం వెళ్తుంటాం
ఎక్కడికైనా వెళ్ళి అక్కడ వెయిట్ చేసి సార్ అది అన్నాం అనుకో, వాళ్ళు ఏదో బిజీగా ఉంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షూటింగ్ ఉండి సడన్గా వచ్చినాను అరే అన్నట్టుగా అట్లా క్యాచ్ ఉంది అనుకో, చెప్పొచ్చు అన్న పాయింట్లో ఉంటాను సార్ నేను. అదే నా మైనస్ సార్, అదే నాకు పోయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.